మహోత్కృష్టమైన మానవ జన్మ సార్థకం కావాలంటే కొన్ని విధులు పాటించాలి. పెద్దలు చూపిన బాటలో నడుస్తూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి. కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే 5 రుణాలు తీర్చుకోవాలని శాస్త్రం చెబుతోంది. అవేంటంటే దేవరుణం. ఇంద్ర, వరుణ, వాయు దేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించటం వల్లే పంటలు సమృద్ధిగా పండి పంటలు రైతు చేతికందుతాయి. తద్వారా మనిషి జీవన పోషణ జరుగుతుంది. అందుకే సూర్యుడికి ఆర్ఘ్యమివ్వడం ద్వారా దేవతల రుణం తీరుతుందని శాస్త్రవచనం. పితృణం. పితృతర్పణాలు, పిండోదక దానాలు, శ్రాద్ధ కర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితృదేవతల రుణం కొంతైనా తీరుతుంది. అన్నింటినీ మించి పితృదేవతల పేరిట బీద సాధలకు చేసే దానం విశేష ఫలాన్నిస్తుంది. నీరు, భూమి, గాలి, ఆకాశం, అగ్ని వంటి పంచభూతాలు కరుణించటం వల్లనే పంటలు పండుతున్నాయి. అందుకే కృతజ్ఞతతో పంచభూతాలను కూడా పూజిస్తాం. పండిన పొలాల్లో పొంగలి మెతుకులు, పసుపు కుంకుమలు చల్లి ఎర్ర గుమ్మడికాయను పగులగొట్టి దిష్టి తీసే ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంది. పశుపక్షాదులు, జంతువులకు గ్రాసం, ఆహారం అందివ్వడం కూడా భూతరుణంలో భాగమే. ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజంలో జీవనం సాగించలేం. అందుకు కృతజ్ఞతగా పరులకు సాయం చేసి వారి రుణం తీర్చుకోవాలి. నిరుపేదలకు, గురువులకు, సాటి మనుషులకు యథాశక్తి అన్నదానం, వస్త్రదానం, వారి అవసరాలను గుర్తించి సాయం చేయడం వల్ల మనుష్య రుణం తీర్చుకోవచ్చు. సద్గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక సాధన, సనాతన ధర్మ పరిరక్షణ, వేద విద్యకు సహకారం అందించడం ద్వారా ఋషి రుణం తీరుతుంది.